వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు వస్తూనే ఉంటారు. క్రైస్తవ్యంలో ఇప్పుడు మోసపోయేవారు అమాయక క్రైస్తవులైతే వారిని మోసం చేసే కొందరు పెద్ద పాస్టర్లు తయారయ్యారు. సంఘము చెప్పని, బైబిల్ అనుమతించని, పరిశుద్ధాత్మ అనుమతించని విషయాలు సంఘంలో చొప్పిస్తూ వారి వ్యక్తిగత సొంత ఎజెండాతో సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా వారి సొంత పైత్యాన్ని అందులో చొప్పించి సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దురదృష్టవశాత్తు సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పే పాస్టర్ల వెంట కంటే జిమ్మిక్కులు గిమ్మిక్కులు లేని విషయాలు చెప్పేవారి అంటే ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు వారిని వెంబడిస్తున్నారు, అబద్ధాన్ని వెంబడిస్తున్నారు, అబద్ధం వెంట పరుగులు పెడుతున్నారు. కొందరు పాస్టర్లు అయితే దేవునికి దక్కాల్సిన ఆ మహిమ ఘనత ఆ సంఘ పాస్టర్లు దొంగిలిస్తూ దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. లిటరల్గా దేవుడిగా అక్కడ కొలవబడుతున్నారు. కల్వరి సతీష్ కుమార్ గారు, కల్వరి టెంపుల్ అధినేత కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు అయితే ఆ సంఘంలో లిటరల్గా దేవుడికి, యేసు ప్రభు వారికి దక్కాల్సిన గౌరవం, ఘనత, మహిమ ఆయన దొంగిలిస్తున్నారు. చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఇది ఒక సంఘాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలిచారు. చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. తనకు కానుకలు 30,000, 40,000, 50,000 ఆ పైన ఇచ్చిన వాళ్ళ కానుకలట ఒక డబ్బాలో వేసి వాళ్ళ పేర్లు రాసి చిట్టీలు తీస్తారట. ఆ చిట్టీలు ఎవరి పేరు వస్తే వారితో సతీష్ కుమార్ గారి ఫ్యామిలీ డిన్నర్ చేస్తుందంట. వారికి డిన్నర్ ఆహ్వానిస్తారంట. ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందంట. మరి మీ సంఘంలోకి చాలా మంది వస్తారు. మిగతా వారి పరిస్థితి, మిగతా వారిని మీరు కలవరు. ఇది వ్యాపారం కాదా? ఇదా మీరు చేయాల్సింది? అంటే మీతోటి డిన్నర్ చేస్తే, మీతోటి లంచ్ చేస్తే అదో పెద్ద గొప్ప భాగ్యం. అంటే సాక్షాత్తు దేవుణ్ణి కలుసుకునేంతగా భాగ్యం. అంటే మీతో డిన్నర్ చేస్తేనే మీరు సంఘస్థులకు కలుస్తారు, అంతేనా? అంటే 30,000, 40,000, 50,000 ఇస్తేనే మీరు కలుస్తారు. అది మళ్ళా చిట్టీల వ్యాపారం ఏంటండి? ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో నాకు చాలా షాక్ అయిపోయాను. అంటే సతీష్ కుమార్ గారి ఛానల్లో ఆయన వెలువరించిన వీడియో, ఇది చూసి నేను షాక్ అయ్యాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఉద్దేశంతో ఇది మొదలుకొని ప్రతి నెల కల్వరిసురాన్ని బలపరిచే వారందరి పేరు చీటీ వేసినప్పుడు ఎవరి పేరైతే వస్తుందో వారి ఇంటిని మేము దర్శించబోతున్నాం, వారితో సమయం గడపబోతున్నాం, వారి కోసం ప్రార్థించబోతున్నాం. అలాగే 4 కుటుంబాలను మా దగ్గరికి ఆహ్వానించి మేము వారికి ఆతిథ్యం ఇవ్వాలని, వారితో కొంత సమయం గడపాలని ఆశిస్తున్నాం. కాబట్టి వారిని అనగా ఒకవేళ మీ పేరే వచ్చినట్లయితే మిమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు కలిసి సమయం గడిపి అలాగే మీతో పాటు కలిసి భోజనం చేయాలి కుటుంబంగా ఆశిస్తున్నాను. ఇది ప్రతి నెల మీకు ఇవ్వబడుతున్న ఒక అద్భుతమైన అవకాశం, స్వతంత్రించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూసారుగా సతీష్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, కల్వరి స్వరానికి మీరు స్పాన్సర్ చేస్తే 30,000, 40,000 ఆ పైన చేస్తే మీ అందులో వేసిన వారిని ఎవరైతే వేస్తారో ఒక డబ్బాలో పేర్ల చిట్టీలు వేసి లాటరీ ప్రకారం తీసి ఎవరి పేరైతే వస్తుందో వారితో నేను కలిసి డిన్నర్ చేస్తాను, నాతో కలిసి ఫ్యామిలీ ఫుడ్ దిగే అవకాశం లభిస్తుందని చెప్తున్నారు. గతంలో కల్వరి టెంపుల్ని నిర్మించేటప్పుడు కూడా ఇదే ఒక చిట్టి వ్యాపారం చేశారు. చిట్టి వ్యాపారం ఏంటంటే ₹1,00,000 ఆ పైగా డొనేషన్ సంఘానికి నిర్మాణానికి ఇస్తున్న వారికి వాళ్ళ పేర్లు రాసి ఒక బాక్సులో వేసి చిట్టి తీస్తాను. చిట్టి తీస్తే ఎవరైతే చిట్టి పేరు వస్తుందో వారికి దేవుడు నాకు అనుగ్రహించిన BMW కారు బహుమతిగా ఇస్తానని చెప్పారు. చాలామంది అమాయక క్రైస్తవులు నిజమే అని నమ్మి లక్షల రూపాయలు దానికి డొనేషన్ చేశారు. తర్వాత కారు ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు. చాలామంది చెప్తుంది ఏంటంటే కారు ఇవ్వలేదని చెప్తున్నారు. మొన్నటికి మొన్న ఇలా కల్వరి స్వరానికి కానీ మిగతా 30,000, 40,000 స్పాన్సర్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఇజ్రాయెల్ ట్రిప్ ఉచితంగా మేము పంపిస్తాం. ఒక కుటుంబాన్ని లాటరీ తీస్తాం. లాటరీ తీస్తే ఏ కుటుంబం పేరు వస్తుందో వారిని మేము ఇజ్రాయెల్ టూర్ పంపిస్తామని అక్కడ ఒక చిట్టీల వ్యాపారం చేశారు. తాజాగా ఇప్పుడు
30,000, 40,000, 50,000 ఆ పైన ఇచ్చే వాళ్ళతోటి ఒక లాటరీ తీసి వాళ్ళ పేర్లను రాసి వారితో కలిసి భోజనం, వారితో కలిసి డిన్నర్, వారితో కలిసి ఫోటో అట. ఏంటి చిట్టీల వ్యాపారం? ఏంటి సంఘంలో మీరు దేవుడిగా కొలవబడుతున్న ఈ సిద్ధాంతం ఏంటి? మీతో మిమ్మల్ని కలుసుకుంటే అదొక మహద్భాగ్యమా? మీతో ఫోటో దిగితే అదొక దైవాంశ సంభూతులా? మీరు కాపరి అనే సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? ఏంటి కొత్త కొత్త స్కీములు? ఇప్పుడు మనకు బట్టల షాపులలో పెడతారు కదా, ఆషాఢం సేల్, ఇంకొక సేల్ అని. ఆ సేల్స్ లెక్కనే ఉన్నాయి ఇవన్నీ. ఆ సేల్స్ లెక్కనే ఉన్నాయి. కేజీ లెక్క చీరలు అమ్ముకుంటున్న సేల్స్ లెక్కనే ఉన్నాయి ఇది కూడా. మీరు ఇంతకుముందు MBA చేశారేమో, బిజినెస్ మేనేజ్మెంట్. ఇది కొత్త కొత్త స్కీములు పెట్టి సంఘాన్ని గలిబిలు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది పాస్టర్లు అవలంబిస్తున్నారు అటువంటి చర్యలు. ఏంటండి ఇది? ఎక్కడికి పోతుంది ఈ సంఘం? దురదృష్టవశాత్తు ఇటువంటి వారిని చాలా మంది వెంబడిస్తున్నారు, సత్యవాక్యము సరిగా తెలవకుండా. అంటే విగ్రహారాధన కాదా ఇది? చాలా మంది విగ్రహారాధన చేయడం లేదా? విగ్రహారాధన కిందికి రాదా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ప్రేమించాలి, సేవించాలి. ఇది ఎక్కడ మరి? ఎక్కడుంది? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇక్కడ దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా అయ్యగారికి, ఆ సతీష్ కుమార్ గారికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఏంటి చిట్టీల వ్యాపారం? ఏంటి చిట్టీల వ్యాపారం? ప్రతిసారి ఇదే తంతు మీ సంఘం నుంచి వస్తుంది. ఎంతమంది చెప్పినా మీరు ఆ పందాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. క్రైస్తవులకే దిమ్మ తిరిగే అన్ని స్కీములు మీ సంఘంలో చొప్పిస్తూ పెడుతున్నారు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. గతంలో స్క్రీన్ చర్చెస్ అని ఆయా పట్టణాల్లో పెట్టి అక్కడున్న పాస్టర్లను చాలా మందిని ఇబ్బంది పెట్టారు. అక్కడున్న సంఘస్థులను మీ దగ్గరకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు. అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సరైన విధంగా మీరు సంఘాన్ని నడిపించలేకపోతున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది పాస్టర్లు తయారయ్యారు. దైవాంశ సంభూతులుగా మీరు ఉంటున్నారు. ఎలా ఇది? ఒకసారి ఆలోచించండి. సంఘస్థులు కూడా, క్రైస్తవ సమాజం కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. బైబిల్ ఏమి చెప్తుందో దాన్ని మాత్రమే మనం పాటించాలి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే పాటించాలి. బైబిల్ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వమంటుంది, యేసు ప్రభు వారికి ప్రాధాన్యత ఇవ్వమంటుంది. అంతేగాని మనుషులకు అలాగే సేవకులకు ప్రాధాన్యత ఇవ్వద్దంటుంది. సేవకుల మాట వినాలి, సేవకులను గౌరవించాలి, సేవకులను మనము వారిని పోషించాలి. అంత మాత్రమే అంతేగాని ఈ చిట్టీల వ్యాపారంతో కొత్త కొత్త స్కీములు పెట్టి పరిచర్య నడవాలనే ఒక సాకుతోటి పేదవారి నుంచి లేకపోతే అమాయకుల నుంచి డబ్బులు తీసుకుంటూ డబ్బులు దండుకుంటున్న ఈ వ్యాపారం ఆగాలి. యేసు ప్రభు వారు సంఘంలో జరిగే వ్యాపారాన్ని బహుగా కోప్పడ్డారు. నా మందిరమును దొంగలగోగా చేశారని ఒక చండ్రకోల తీసుకొని అక్కడున్న వారిని చెదరగొట్టారు. బహుకోపం ప్రదర్శించారు. సంఘాన్ని చెడగొడితే దేవునికి బహుకోపం వస్తుంది. సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తే బహుకోపం వస్తుంది. సంఘంలో వ్యాపారాత్మక ధోరణి ఉంటే, క్రయ విక్రయాల ధోరణి ఉంటే దేవునికి బహుకోపం వస్తుంది. ఒకసారి ఆలోచించు. దేవుడు క్రైస్తవ సమాజాన్ని సన్మార్గంలో నడిపించునుగాక. ఆమేన్.